రాళ్ళు విసిరమంటే ఒకడని విసిరేశాడా? పాపాత్రుల స్త్రీ మీద ఫస్ట్ ఏమనుకున్నారు? మేమే నీతిమంతులం అనుకున్న రాళ్ళతో కొట్టునికి వచ్చారు పుణ్యాత్ములు అందరూ. యేసు ప్రభు అక్కడికి వచ్చిన తర్వాత మొత్తం బయట పడింది. అంతే. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే వీళ్ళు అంటూ ఉన్నారు, మాతో వాళ్ళు సమానమా. ఎంత దీనంత దరిద్రమైన మాట మరొకటి లేదు. దీనంత ఘోరమైన దరిద్రమైన మాట మరొక చోట లేదు. తేడా. యేసు ప్రభు ఏం చేశాడు? యేసు క్రీస్తు ప్రభుల వారు, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నానని చెప్పగానే దేవాలయములో ఉన్నటువంటి అడ్డుగా ఉన్న తెర రెండు భాగాలుగా చిరిగిపోయింది. అంటే అతి పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలములోకి కేవలము దేవుని సేవకులు, యాజకులు మాత్రమే రావాలి, అడుగు పెట్టాలి. మిగతా వాళ్ళు రాకూడదు. మిగతా వాళ్ళు గ్రంథము కూడా పట్టుకోకూడదు పాత నిబంధన ప్రకారం. అయితే యేసు ప్రభు ప్రాణం పెట్టి రక్తం కార్చి ప్రతి చేతిలో, ప్రతి ఇంటిలో గ్రంథము ఇయ్యబడింది. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా.